బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ముంబై నుంచి కరణ్ జోహర్ వంటి ప్రముఖ చిత్ర నిర్మాత విచ్చేసిన ఈ కార్యక్రమంలో 5 ఏళ్ల పాటు సాగిన బాహుబలితో తమ అనుబంధాన్ని నటీనటులు, సాంకేతిక నిపుణులు పంచుకున్నారు. ప్రీ రిలీజ్ సందర్భంగా ఈవెంట్లో పాల్గొన్న నటీనటులు, ఇతరులు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ముందుగా బాలీవుడ్ సుప్రసిద్ధ నిర్మాత కరణ్ జోహర్ మాట్లాడుతూ, భారతీయ వెండితెరపై 67 సంవత్సరాల క్రితం మొఘల్-ఈ-ఆజం సినిమా సృష్టించిన మ్యూజిక్ ను బాహుబలి ఇప్పుడు తోసిపుచ్చింది. రాజమౌళి సినిమాకు ఆత్మ ఉంటుంది, తన వ్యక్తిత్వంలో అపారమైన ప్రజ్ఞ ఉంది, దాంట్లో కనీసం 10% ప్రజ్ఞ కూడా నాలో లేదు. భారతీయ సినిమా చరిత్రలో ఇదొక పెద్ద ఈవెంట్ గా మిగిలిపోతుంది అని అన్నారు కరణ్ జోహర్. ఇక ప్రభాస్ మాట్లాడుతూ, మీకోసమైనా ఏడాదికి ఇకపై 2 సినిమాలు తీయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను డార్లింగ్స్ అన్నారు. అలాగే దగ్గుబాటి రాణా మాట్లాడుతూ, జీవితంలో ఇలాంటి సినిమా మళ్లీ వస్తుందని కానీ, ఇలాంటి పవర్ఫుల్ పాత్ర మళ్లీ నాకు దొరుకుతుందని కానీ నమ్మకం లేదు. కానీ ఒక చరిత్రలో నిలబడనున్న అత్యద్భుత సినిమాలో నటించానన్న తృప్తి మాత్రం మిగిలే ఉంటుంది. జీవితంలో ఎన్ని సినిమాలు తీసినా నా ఫేవరెట్ కోస్టార్ ప్రభాసే అని అన్నారు. సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ, ప్రభాస్ కు ఏమి ఉన్నాయో ఏమీ లేవో నాకు తెలుసని అన్నారు. తనకు మంచి మనసు ఉందని, అలాగే గర్వం లేదని అన్నారు. ఎవరితో పట్టింపులు లేకుండా వ్యవహరించడం ఆయనకు చేత కాదని పేర్కొన్నారు. ఇక సీనియర్ నటుడు కృష్ణరాజు మాట్లాడుతూ, హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్బర్గ్ ను ఇండియన్ సినిమా గురించి ప్రశ్నించగా నో కామెంట్ అని ఓ సందర్భంలో అన్నారు. అతన్ని పట్టి అడగ్గా ఒకే ఒక్క కథని ఇన్ని వందల సినిమాలు, ఇన్ని సంవత్సరాలు ఎలా తీశారని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు బాహుబలి సినిమా చూడండి, తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇండియన్ సినిమాలలో, అందున తెలుగు ఇండస్ట్రీలో ఇంత గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారా అనుకునే విధంగా రాజమౌళిని నిరూపించారు. ఇది చాలా గర్వకారణమని కృష్ణరాజు అన్నారు. ఇక కట్టప్పగా నటించిన సత్యరాజ్ మాట్లాడుతూ, 40 ఏళ్ల తన సినీ జర్నీలో 230 సినిమాలు చేశానని, అయితే కట్టప్ప పాత్రకు వచ్చిన గుర్తింపు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని, ఇప్పుడు అందరూ నన్ను కట్టప్పగానే సంబోధిస్తున్నారని అన్నాడు. ఇక చివరిగా హీరో నాని మాట్లాడుతూ, ఈ పాత్రలో ఇప్పటికే నటించిన వారిని ఎంతగానో ఊహించుకున్నానని, ప్రేమించానని, వేరెవరిని వారి పాత్రల్లో ఊహించుకోలేనని అన్నారు. బాహుబలి పార్ట్ 2 త్వరగా పూర్తి చేసి ఈగ పార్ట్ 2 తీస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానని పేర్కొన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.